అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గురించి, దానికి వాడిన మెటీరియల్, దాని ఖర్చు గురించి మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఈ ఇండ్లకు వాడినటువంటి ఇసుక చూస్తే 10 ట్రాక్టర్లు, 3500 ఒక ట్రాక్టర్, మొత్తం 35,000. 20 mm కంకర 6 యూనిట్లు వాడారు, 29,000 అయింది. 40 mm కంకర 1 యూనిట్ వాడారు, 2,400 అయింది. బేస్మెంట్ రాయి 600 వాడారు, 9,000 అయింది. బేస్మెంట్ మట్టి 15 ట్రాక్టర్లు, 12,000 అయింది. సిమెంటు 185 బ్యాగులు, 5,500 అయింది, 55,500 అయింది. ఐరన్ 760 కేజీలు, 45,000 అయింది. సిమెంట్ రేకులు, ఇటుకలు మొత్తం 34,000 అయింది. టైల్స్ 600 అడుగులు చూస్తే 21,000 అయింది. తలుపులు దర్వాజాలు చూస్తే 21,000 అయింది. కిటికీలు దర్వాజాలు సిమెంట్ 5,000 అయింది. తలుపులు WPC 2,300 అయింది. కిటికీలు 7,200 అయింది. కరెంటు పనులు 32,000 అయింది. టాయిలెట్ పనులు చూస్తే 25,000. పెయింటింగ్ 22,000. మేస్త్రి మరియు సెంట్రింగ్ సామాన్ కలిపి 1,35,000. ఇతరాలు కలిపి 29,400. మొత్తం ఈ విధంగా 5 లక్షలు అయితే ఇంటికి ఖర్చు కావడం జరిగింది. ఒక నెల రోజుల్లోనే తెలంగాణలోనే మొట్టమొదటి మోడల్ ఇందిరమ్మ ఇల్లునైతే ఇక్కడ చాలా అందంగా నిర్మించడం జరిగింది. ఈ ఇల్లు అయితే ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇది గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారి సొంత నియోజకవర్గంలో ఈ ఇంటినైతే నిర్మాణం చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ ఇంజనీర్లు చాకచక్యంగా ఈ ఇంటినైతే 5 లక్షల లోపే ఖర్చు పెడుతూ పూర్తిగా నమూనా ఇల్లు అయితే నిర్మించారు. ఇక ఈ ఇంటిని చూస్తే చాలా అందంగా రూపొందించారు. బేస్మెంట్ నిర్మించారు, మెట్లు కట్టారు, పైకెక్కడానికి కూడా మెట్లు కట్టారు, మిద్దె చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఈ లోపల హాల్స్, రూమ్స్ కూడా మంచిగా విశాలంగా టైల్స్ వేశారు. చాలా అందంగా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి ఈ ఇల్లు దర్వాజాలు, కిటికీలకు సంబంధించి మాత్రం సిమెంట్ వాడారు. కిటికీలకు సంబంధించి మరి ఇవన్నీ చెక్కై వాడితే కొంచెం కాస్ట్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇక లోపల అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, కిచెన్ ఉంది. చాలా అందంగా నిర్మించడం జరిగింది. జనవరి 21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ తయారు చేయాలని చెప్పి సీఎం గారు అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్లు అయితే దాదాపు అన్ని మండలాల అధికారులతో మీటింగ్లు కూడా నిర్వహించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జనవరి 21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో ఇందిరమ్మ అర్హుల లిస్టు తయారు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి. మరి మీరందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకొని మీ ఇంటి సర్వే పూర్తయి ఉంటే మీరందరూ కూడా మీ గ్రామ అధికారులతో, ఇందిరమ్మ కమిటీలతో, గ్రామ సభలతో వీళ్ళందరితో టచ్లో ఉండండి. మీకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు లేకున్నా కానీ కుటుంబ సమగ్ర సర్వే ఆధారంగా ఆ రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు లేదని చెప్పి ధృవీకరించి ఇల్లు మంజూరు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం వేళ సొంత జాగా ఉన్న వారికే 5 లక్షలు ఇస్తారు. SC ST వాళ్ళకైతే 6 లక్షలు ఇస్తారు. ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలంగాణలోనే మొట్టమొదటి నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇల్లునైతే 5 లక్షలతో నిర్మించామని చెప్పారు. మరి ఈ గ్రామ సభల్లో అందరికీ ఇల్లు ఇస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.